దివ్య శక్తులనే ధిక్కరించిన దీశాలి. ఎవరు నాయనా నీవు? శక్తి కుమారుణ్ణి, అరుంధతి పుత్రుణ్ణి. అరుంధతి పుత్రుడవా? నా జీవితాశయాలను సాధించగల శక్తి కుమారుడవా నాయనా నీవు? తాతయ్య వచ్చారమ్మా. అలాగే మీరా? అరుంధతి, ఏమిటమ్మా ఇది? ఏమిటి అరణ్యవాసం? లలాట లిఖితం. మతంగ పుత్రుని అనే మాట దాచిపెట్టినందుకు ఫలితం. వశిష్ఠుడే నిన్ను బహిష్కరించాడా? లేదు, జనవాక్యాన్ని వారు ఆదరించారు. ఋషివాటికకే తలమానికం అవుతావని నిన్న ఆ వశిష్ఠునికి వివాహం చేశాను, కానీ నీ బ్రతికలా కష్టాల కాపురంగా పరిణమిస్తుందని కలలో కూడా ఊహించలేదమ్మా. నా ప్రాప్తానికి మీరెలా బాధ్యులు మహర్షి? అయినా నేను ఈ అరణ్యవాసాన్ని కష్టంగా భావించడం లేదే. ఏ జగత్ కళ్యాణం కోసం నా కుమారుడు జన్మించాడు, అందుకు తగినట్లు వాణ్ణి తీర్చిదిద్దగలిగితే నా జీవితానికి అదే తృప్తి. నీ బిడ్డ మహాశక్తి సమన్వితుడైనాడు. పవిత్ర గంగామ తల్లిని పాతాళం నుంచి పైకి తెచ్చే తరుణం వచ్చిందనే సంతోషం ఒక వంక, అసలే భర్తకు దూరమై కృంగి కృషిస్తున్న నీకు బిడ్డతో కూడా ఎడబాటు కల్పించవలసి వస్తుందనే సంకోచం మరొక వంక నన్ను కర్తవ్య జ్ఞాన శూన్యుని చేస్తున్నాయమ్మా. మహర్షి, నా చిరంజీవి ఈ పసి వయస్సులోని అంతటి మహత్కార్యాన్ని సాధించగలరా? సాధించగలడమ్మా. సమస్త దిక్పాలకులు ఎదురైన ఆ నిర్జరేంద్రుడే నిలువరించి నిర్జించి ఈ భూయాగాన్ని సాధించగలడు తల్లి. కాని ఈ పరిస్థితిలో నీ బిడ్డను పంపించమని అడగడానికి నాకు నోరు రావడం లేదమ్మా. ఒక మాతృమూర్తి శోకాన్ని చూచి నేను సహించలేను తల్లి. మహర్షి, నా ఒక్కటి శోకాన్ని గురించే మీరింతగా ఆలోచిస్తున్నారే. మునుముందు ఎందరి తల్లుల శోకాన్ని తీర్చడానికి ఈ కుమారుని కన్నాను. నేను అదృష్టవంతురాన్ని మహర్షి. అశేష ప్రజానీకానికి అన్నాహారాలందించే మహనీయ ఆదర్శాన్ని ఈ అరుంధతి పుత్రుడు సాధించాడన్న సత్కీర్తి నాకు దక్కలేపండి. ఆచార్య, తీసుకువెళ్ళండి. మీ తపోబలం నా కుమారుని రక్షిస్తుండగా నాకేం భయం? అరుంధతి, ఏ విశ్వాసంతో నేను మోసపోయాను అదే విశ్వాసంతో నువ్వు మోసపోతున్నావమ్మా. మతంగా నా బిడ్డ బ్రతుకు బండల పాలు చేసేది చాలక ఈ పసిగందు ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నిస్తున్నావా? నాన్న, వారు తీసుకెళ్ళడం లేదు, నేనే పంపిస్తున్నాను. నువ్వు ఊరుకోమ్మా, నీకేమీ తెలియదు. ఈ గౌతముడు మన కుటుంబం పాలిటి ధూమకేతు. మతంగా లేకపోతే అరుంధతిని కన్న బిడ్డ వాళ్ళు చూసుకుంటారని మాట ఇచ్చారే. చెయ్యని నేరానికి నిండు చూలాల్ని వశిష్ఠుడి ఇంటి నుంచి వెళ్ళగొడుతుంటే ఏం చేశారు? జాప్తి అహంకార పూరితులైన ఆశ్రమవాసులు నా బిడ్డను నిందిస్తుంటే మీరు ఏం చేశారు? చూస్తూ ఊరుకున్నారు, అంతేగా? ఇదేనా మీ ఆదర్శం? ఇదేనా మీ మానవత్వం? ఒక్కసారి వెళ్ళి ఈ అమృత దోషం నాది, అరుంధతి నిర్దోషి అని వశిష్ఠుడికి నచ్చజెప్పి నా బిడ్డ సంసారాన్ని చక్కదిద్దలేని మీరు ఎక్కడో మారుమూల అరణ్యంలో అజ్ఞాతవాసం చేస్తుంటే వచ్చి ఒక్కగానొక్క కుమారుని దూరం చేయడానికి సాహసిస్తారా? గౌతమ, వెళ్ళిపోండి. ఇక మీ భూయాగం పేరుతో మా కుటుంబంలో ఒక్కరొక్కరు మీకు ఆహుతి కావడం నేను అంగీకరించు. వెళ్ళండి. మా ఆగ్రహం తిరిగి మిమ్మల్ని ఈ సమస్త ఋషులోకాన్ని దహించి వెళ్ళడానికి ఉడిపించడం వెళ్ళిపోండి. నేను శపించక ముందే వెళ్ళండి. ఎవరిని మతంగా చెప్పిస్తానంటున్నావు? ఈ గౌతముని. గౌతముణ్ణా? ఓహో, చెప్పించవలసిందే. భృగుశాపాన్ని సైతం ఓర్పుతో సహించిన మీరే శాపజలం చేతబడితే చల్లవలసింది ఈ గౌతముని పైనే. మానవాళి మంచి కోసం ఎవడు తన బ్రతుకునే బాధామయం చేసుకున్నాడు, పవిత్ర భూయాగానికి ఎవరి రక్తాశ్రుధారలు ఆద్యధారలు ఆ గౌతముని నీవు తప్పక చెప్పించవలసిందే మతంగా.
నా బిడ్డ దుఃఖానికి కారణభూతుడు ఈ గౌతముడు అని తలుచుకున్నప్పుడల్లా నా మనస్సు భగ్గుమంటుంది మహర్షి. అరుంధతి అవస్థ చూచి పెంపుడు తండ్రివి నీవే ఇంతగా బాధపడుతుంటే కన్న తండ్రి గౌతముడు ఎలా భరించగలడు మతంగా? కన్న తండ్రి? అవును, అహల్యా గౌతముల ప్రేమ ఫలమే ఈ అరుంధతి. మహేంద్రుని మాయ వల్ల తల్లిదండ్రులకు దూరమై నీకు లభించి అరుంధతి నా బిడ్డ. అంతేకాదు, ఆమె నివసిస్తున్న ఈ ఆశ్రమం కూడా నీ అహల్యా కుటీరమే. అదుగో కుమార్తెతో పాటు తాను కుమిలిపోతున్న పాషాణము. సాధు వశిష్ఠ, ఈ అరుంధతి చరిత్ర స్త్రీజాతికే ఆదర్శంగా నిలుస్తుంది. శక్తి కుమార, దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా అరుంధతి, మహత్తరమైన నీ త్యాగం మా మెప్పును చూరగొన్నది. అరుంధతి, నీకేం వరం కావాలో కోరుకో. దేవాదిదేవా, నేటి నుంచి ఏ దంపతులకు దాంపత్యంలో ఎడబాట్లు, జీవితంలో ఈతి బాధలు లేకుండా కాపాడు తండ్రి. తథాస్తు. వచ్చే కల్పంలో నీవు తారవై సప్తర్షి మండలంలో నిరంతరం నీ భర్త సన్నిధిలోనే ఉంచిన భాగ్యం లభించిన ఏ నూతన వధూవరులకైనా దాంపత్యంలో ఎడబాటు గాని జీవితంలో ఇతి బాధలు గాని ప్రాప్తించవు. ధన్యురాలను జగత్పతి, ధన్యురాలను.